అందరికీ నమస్కారం. విజ్ఞాన భారత యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. మోడీ ప్రచారం కూడా అలాగే ప్రారంభమైంది. ఇది ఎందరో నాయకులను కూడా తీర్చిదిద్దింది. రాజకీయ క్షేత్రంలో సంఘ్ సిద్ధాంతాలతో పనిచేసే రాజకీయ సంస్థ ఉండాలంటూ ఆనాటి సంఘ్ పెద్దల ఆలోచనలతో మొదలయ్యింది 1952లో ఏర్పాటైన జనసంఘ్. ఈ సంస్థ 1980లో బీజేపీగా మార్పుదిద్దుకుంది. ఆ సిద్ధాంతాలతోనే పుణికిపుచ్చుకుంది. ఇక సంస్థాపకులు డాక్టర్ కేశవరావు బలిరామ్ హెడ్గేర్, మాధవ సాధవ శివ గౌలాంకర్, బాలాసాహెబ్ దేవరస్. ఈ ముగ్గురు వరుసగా సంఘ్ చలుకులుగా మార్గదర్శకం చేశారు. అప్పుడే గాంధీ హత్యకు సంబంధం లేదని తీర్పు వచ్చాక ఆర్ఎస్ఎస్ ఆ నిధి నుండి కడిగిన ముత్యంలా బయటపడింది. ఆ తరువాత సంఘ్ వెనక్కి తిరిగి చూడలేదు. సంఘ్ శాఖోపశాఖలుగా విస్తీర్ణం చెందింది. సంఘ్ ప్రచారానికి సంబంధించిన దత్తోపంత్ రంగడే, యశ్వంతరావు కెల్వాల్కర్, బాలాసాహెబ్ దేశపాండే, ఏక్నాథ్ రనడే, దీన్ దయాళ్ ఉపాధ్యాయ, దాదాసాహెబ్ ఆప్టే వంటి వారు వారి భుజస్కంధాల మీదుగా వేసుకుని సంఘ్ విస్తీర్ణంలో కీలక పాత్ర పోషించారు. ఇక సంఘ్ బలోపేతానికి వస్తే 60,000కు పైగా శాఖలు, కోట్లాది స్వయం సేవకులు, 500 అనుబంధ సంస్థలు, 30,000 పాఠశాలలు, 90 లక్షల మంది బిఎంఎస్ కార్మికులు, 50 లక్షల మంది ఏబీవీపీ కార్యకర్తలు, 100 కోట్ల మంది బీజేపీ కార్యకర్తలు, 70 లక్షల మంది విశ్వ హిందూ పరిషత్ సభ్యులు, 3 లక్షల మంది బజరంగ్ కార్యకర్తలు. ఇవి చాలా. సంఘ్ బలోపేతం ఎంతో చెప్పడానికి ఇలా భారతదేశంలోనే కాదు, ప్రపంచంలో కనీసం 80 దేశాలలో విస్తీర్ణం చెందింది. సామాజిక సమరసత మంత్రంతో మనుషులను ఒకటి చేస్తోంది ఈ ఆర్ఎస్ఎస్. మా వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇటువంటి మరిన్ని విషయాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోలో తప్పులు సర్దుబాటులు ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. ధన్యవాదాలు.